తండ్రి అయిన లెమెకు 182 సంవత్సరాల వయసులో ఒక కొడుకుని అన్నాడు. ఆ కుమారుడే ఈ నోవాహు. ఆయనకి పేరు పెట్టాల్సి వచ్చినప్పుడు 3 విధాలు ఆలోచించాడు. ఎవరైనా తండ్రి అయిన లెమెకు. ఒకటి, ఇతడు ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. ఇతనితో దేవుడు సృష్టిలో మార్పు రాబోతుంది కనుక ఇతని ద్వారా దేశానికి నెమ్మది కలగబోతుంది అని నమ్మాడు. నోవాహు అని పేరు పెట్టాడు. పెట్టడంలో 3 విషయాలు. ఒకటి, ఈ భూమి మీదకి వచ్చిన శాపం విషయంలోనూ, రెండవది మన కష్టం విషయంలోనూ, చేతి పని విషయంలో నెమ్మది కలుగుద్ది. ఇతడు నెమ్మది కలిగిస్తాడు. నమ్మాడు. తన కుమారుడైన నోవాహుకి లెమెకు బోధించాడు. నాయనా, లోకమంతా చూడు ఏమైపోయింది. దేవుని శాపం భూమి మీద ఉంది. ఇప్పుడు ఈ శాపం తొలగిపోవాలి. నీ ద్వారా దేవుడు ఈ లోకంలో ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడు కనుక లోకం ఎలా నడుచునా నువ్వు మాత్రము దేవుని సందులో నీతిమంతుడిగా ఉండాలి, నిందారహితుడిగా ఉండాలి, దేవునితో నడవాలి అని తండ్రి అయిన లెమెకు ఆయనకు పేరు పెట్టాడు. రెండవది, తాను అలా ఉండాలని ఆజ్ఞాపించాడు. కనుక ఈ లోకమంతా చెడిపోయిన తండ్రి యొక్క మాట, తండ్రి యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి నిర్ణయించుకున్నాడని చెప్పాలి. ఇప్పుడు దేవుడు చేస్తున్నాడు అంటే ఆ దినాల్లో వచ్చి దేవుడు మాట్లాడిన సందర్భాలు ఏమి లేవు. లెమెకుతో మాట్లాడినట్టు కానీ, నోవాహుతో మాట్లాడినట్టు కానీ అప్పటి వరకు లేదు. ఇప్పుడు మనకి ఈ 6వ అధ్యాయంలో కనిపిస్తుంది 7వ వచనం కాడి నుండి. ముందు దేవుడు మాట్లాడలా. భూలోకమంతా చెడిపోతే భూలోకమంతా ఒకలాగుంటే నోవాహు ఒక్కడే ఒకలాగున్నాడు. కారణం ఏమిటి? దేవుడు భూలోకమంతని చూసినప్పుడు నోవాహు ప్రత్యేకముగా నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు, దేవునితో కూడా నడిచిన వ్యక్తిగా కనపడ్డాడు. కాబట్టి దేవుని కృప నోవాహు మీదకు వచ్చింది. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవా మా మధ్యలో ఉన్నారు. మీరు మా హృదయ తీర్మానాలు మీరు చూస్తున్నారు. ఈ రోజు చెయ్యెత్తి ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు, నా హృదయాన్ని తెరిచావు, అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేశావు. నా జీవితాన్ని ఈ రోజు నుండి నేను మార్చుకుంటాను. ఈ రోజు నుండి నా జీవితాన్ని కట్టుకుంటానయ్యా, నీ వాక్యానుసారంగా నడుచుకుంటానయ్యా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా పరిస్థితులను బట్టి భక్తి కాగా, పరిస్థితులను బట్టి నేను నడవక, విశ్వాసానికి చూచుచు ముందుంచబడిన పందెంలో అబ్రహాం గారు నడిచినట్లుగా నేను కూడా నడవడానికి కృప దయచేయమని అయ్యా ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారికి మీ సహాయము దయచేయండి. ఈ రోజు నాతో మాట్లాడావు ప్రభువాని ఎవరైతే పశ్చాత్తపడి ప్రార్థిస్తున్నారో వారిని దర్శించండి, వారిని దీవించండి, వారి మీద నీ ఆత్మను ఉంచండి, కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.